అదే మత్తయి సువార్త, అదే 5వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు 16వ వచనం చదువు. మనుషులు మీ సత్క్రియలను చూచి, ఏం చూసి? మీ సత్క్రియలను చూచి, మీ బజారు క్రియలు చూసి అని కాదు అంది అక్కడ. మీ బరి తెగించిన క్రియలు చూసి అని కాదు అక్కడ అంది. మీ అడ్డదిడ్డమైన జీవితాన్ని చూశానులా అక్కడ. మీ విచ్చలవిడి జీవితాన్ని చూశానులా అక్కడ. మీ రోడ్డెక్కిన జీవితాన్ని చూశానులా అక్కడ. మీ సత్క్రియలను చూచి. చూడు, చదువు. బైబిల్ ఉంటే తీసి చూడు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఏం వెలుగు అండి అది? సత్క్రియలు అను వెలుగు. ఆ వెలుగు పేరు సత్క్రియలు. సత్ప్రవర్తన, పరిశుద్ధత కలిగిన ప్రవర్తన, సాత్వికం కలిగిన ప్రవర్తన, ఓర్పు కలిగిన ప్రవర్తన, నీతి ప్రవర్తన, అంతేకాదు ప్రేమ, త్యాగం, సహనం మొదలైన శుభ లక్షణాలు కలిగిన ప్రవర్తన మనం సమాజానికి కనుపరిచినప్పుడు లోకానికి వెలుగు 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 ప్రసరించినట్టయిద్దట. అదే మన వెలుగట. ఏమండి, ఎంతమందికి అర్థమవుతుందో? నిజంగా అర్థమవుతుందా? ఏం వెలుగులో, ఏం సత్క్రియలోనయ్యా? ముందు అప్పులు ఎట్ట తీరుతాయో చెప్పయ్యా. సమస్యలు ఎట్టబోతాయి? మీ సమస్యలకి, మీ అప్పులకి ఒక నమస్కారం. అడ్రస్ కూడా ఉండవు. వాటి గురించి ఆలోచించొద్దు. ఎందుకంటే వాటిని ఎప్పుడు తీసేయాలో, ఏ విధంగా వాటిని కొలిక్కి తేవాలో దేవుడికి తెలుసు. వాటి గురించి అస్సలు థింక్ చేయొద్దు ఇక్కడ. ఎందుకంటే ఆత్మీయ పసితనంలో వాటి గురించి నువ్వు భయపడితే అర్థం ఉంది, కానీ ఇప్పుడు ఎదిగిన వ్యక్తిగా వాటి గురించి అస్సలు కలత చెందొద్దు. అవన్నీ తొలగిస్తాడు దేవుడు. కానీ నేను చెప్పే మాటల మీద మాత్రం కొంచెం మనసు పెట్టండి. ఎలా దేవుని నామం దూషణ పాలవుతుంది? మన దుష్క్రియల వలన. ఎలా దేవుని నామం మయంపరచబడుతుంది? మన సత్క్రియల వలన. కాబట్టి దేవుణ్ణి తండ్రిగా గుర్తించినటువంటి వాళ్ళు, దేవుణ్ణి తండ్రిగా గుర్తించిన స్త్రీలైనా పురుషులైనా ఆయన పిల్లలుగా బాధ్యత కలిగి బతుకుతారు. బాధ్యత లేకుండా బరి తెగించాము అంటే ఇంకా సరిగా మనం దేవునికి కొడుకులం కూతుళ్ళం అయ్యామన్న విషయం మనకు అర్థం కాల. అర్థమైతే మన తీర్మానం ఎక్కడికి పోయిందో తెలుసా? ఇందాక నేను చెప్పిన కాడికి పోయింది. అవసరమైతే మరణమే అనుమతించు, కానీ నా వల్ల నీ నామానికి దూషణ మాత్రం, నన్ను బట్టి నిన్నెవడో తిట్టకూడదు యేసయ్యా, నీకు స్తోత్రం. హల్లెలూయా. ఏది? నా చెడ్డ క్రియల వల్ల. నేను నిన్ను ప్రకటిస్తున్న దాన్ని బట్టి తిడితే అది వేరు, కానీ నా దరిద్ర పనుల వల్ల నీ నామం దూషణ పాలు కాకూడదు. కానీ కొన్ని ఫ్యామిలీస్లో ఏం జరుగుతుంది? కొన్ని కుటుంబాల్లో, కొన్ని సమాజాల్లో ఏం జరుగుతుంది? కొంతమంది క్రైస్తవులు అని చెప్పుకుంటున్న బిడ్డల వల్లే దూషణ పాలవుతుంది దేవుని నామం. చానాళ్ళైంది ఈ విషయాలు చెప్పి. పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ ఒక్కసారి ప్రేరణ కలిగించాడు. అందుకే చెప్తున్నాను, జాగ్రత్త. గుండెలో భారం ఉంటే అవతల వ్యక్తి రోడ్డెక్కి కూసినా మనం కుయ్యలేం. అవతల వ్యక్తి రోడ్డెక్కి బజారు మాటలు మాట్లాడినా మనం మాట్లాడలేం. ఎందుకు? అశుద్ధం తినేది పంది. నేను పందిని కాదుగా, నేను గొర్రెని. యేసయ్య గొర్రె పిల్లని నేను. అంటే అన్నయ్య పర్వాలేదు, అంటే అన్నయ్య. అది బజార్లో తిరిగి అక్కడక్కడ తిరిగి అశుద్ధం తింటుంది. అది పంది మాట్లాడిందా? నేనెట్ట మాట్లాడేది? నేను మాట్లాడను. నేను మాట్లాడితే నా దేవుని నామానికి అవమానం. అందుకే నేను దేవుని ప్రేమను బట్టి ఓర్చుకుంటాను, సహిస్తాను, భరిస్తాను, కానీ నోరెత్తి ఒక్క దూషణ కూడా నేను చెయ్యను క్రైస్తవుడిగా. నిన్ను నమ్మిన దీనులందరినీ సత్యం. కానీ దేవుణ్ణి కలుసుకున్న హృదయం మాత్రం భారంతో నిండి ఉంటుంది. ఏ విధం చేతనైనా దేవుని నామం మయంపరచబడాలని తన క్రియలను, సత్క్రియలను విస్తరింపచేస్తుంది. మనం అడగాలి, దేవా. ఏం అడగాలి ప్రార్థనలో?
సమస్యలు తీసేనాయనా, అప్పులు తీర్చున్నాయనా, అగచాట్లు తప్పించున్నాయనా, అది చేయనాయనా, ఇది యా నా వలన నీ నామం మహిమపరచబడేటట్టు నన్ను అనుగ్రహించు తండ్రి. అన్యజనులలో నీ వార్తను నా బ్రతుకు ద్వారా ప్రకటింతును. మాటలు కాక క్రియలతో నేను నాలో నిన్ను కనపరతును. నాలో నిన్ను కనపరతును. అట్లా తయారు కావాలి. నన్ను అనుగ్రహించు దేవా. నీ నామాన్ని మహిమపరచడం నేర్పు దేవా. అడగొద్దు ప్రార్థనలో, యేసయ్య నేర్పిన ప్రార్థనలోని ఆంతర్యం అది. ఈ ప్రార్థన నెరవేరాలంటే ఇంకొక ప్రార్థన చేయాలి మనం. ఈవేళ నేను చెప్పగోరింది అది. ఈ ప్రార్థన నెరవేరాలంటే మళ్ళీ ఇంకొక ప్రార్థన చేయాలి. ఏంటంటే, ప్రభువు నేర్పిన ప్రార్థనలోని అంశములన్నీ నా వలన నెరవేరునట్లు దయచేసి నన్ను అనుగ్రహించమని దేవుణ్ణి కోరాలి. ప్రభువా, నువ్వు నేర్పిన ప్రార్థనలోని అంశములన్నీ నా యందు నెరవేరునట్లు దయచేసి నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాలి మనం. ఇది యుక్తమైన ప్రార్థన. ఏమిటి అంశాల్లో? మొట్టమొదటిది, ఆయన నామం మహిమపరచబడుట. మహింపరచబడాలంటే ఏం చేస్తే మహింపరచబడిద్ది? మన క్రియలలోని పవిత్రత, సత్క్రియల ప్రభావం దేవుని నామం మహింపరచబడిద్ది. దీనిలోకి మనం చెయ్యి చాపినప్పుడు దేవుని నామం మహింపరచబడిద్ది. దూషణను మనం తీసుకొని ప్రతి దూషణ చెయ్యక మనం సహించినప్పుడు దేవుని నామం మహింపరచబడిద్ది. దాడికి ప్రతి దాడి చెయ్యనప్పుడు దేవుని నామం మహింపరచబడిద్ది. దేవుని ప్రేమను అన్యజనుల్లో కనపరిచినప్పుడు దేవుని నామం మహింపరచబడిద్ది. దీనులైన వారికి మనం సేవ చేసినప్పుడు, ఏమండి, ఒక 20-25 మంది ముసలాళ్ళు ఉన్నారు మందిరంలో, తెలుసా మీకు? ఎప్పుడన్నా వాళ్ళని పలకరించి అంత చేతులు వేసారా వాళ్ళకి? అలవాటు ఉండాలి కదా. అలవాటు ఉంటే అయ్యా, దీనులకి, దిక్కులేని వాళ్ళకి సేవ చేయటం నేర్చుకోండి. రోగులకు సేవ చేయటం నేర్చుకోండి. మరీ నాజూగ్గా వచ్చి నాజూగ్గా పోయేటట్టు ఉండకూడదు. మరి దరిద్రపు జీవితం అది. దానికి ఏం బహుమానం ఉండదు అక్కడ. భూమి మీద బిల్డప్పే. నాజూగ్గా వచ్చి నాజూగ్గా పోయే జీవితాలకి బిల్డప్పే తప్ప ఏ బహుమానం ఉండదు. దిక్కులేని వారిని, దిక్కులేని వాళ్ళు అంటే అనాథ పిల్లలనే అనుకుంటారు చాలామంది. కొంతమంది వృద్ధులు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు చచ్చిపోయి ఉంటారు. కొంతమంది ముసలమ్మలు ఉన్నారు, వాళ్ళకి భర్త పిల్లలు మొత్తం పోయి ఉంటారు. ఒంటరి గత్తెలు అయిపోయి ఉంటారు. మరి వాళ్ళు అనాథలు కాదా? కాబట్టి అలాంటి వాళ్ళు సైతం ఉన్నారు. దీనులు, ఆ భాగ్యులైన వారు నీ కంటబడినప్పుడు వాళ్ళని ఓదార్చటం, నీ చేతుల్లో ఉన్నదేదో వాళ్ళకంత తినడానికి ఇవ్వడం, వస్త్రం ఇవ్వడం సత్క్రియ. దేవుడు సంతోషిస్తాడు, మనుషులు కూడా. ఆమెది మంచి హృదయం, ఆయనది మంచి హృదయం, దయార్థ హృదయం, దానగుణం కలిగిన హృదయం, నిజంగా సేవ చేసే తత్వం. నిజంగా అంత వాసన కొడుతున్న వ్యక్తి దగ్గరికి మనమైతే పోము, కానీ ఆమె వెళ్ళి ఆ వ్యక్తికి సేవ చేసి శుభ్రపరిచి వచ్చింది. ఆయన వెళ్ళి ఆ వ్యక్తికి సేవ చేసి శుభ్రపరిచి వచ్చాడు. నిజంగా ఇది దేవుని మనసు కదా, ఇది దేవుని ప్రేమ కదా అనే విధంగా అందరూ ఖర్చు పెట్టినట్టు నువ్వు కూడా ఖర్చు పెడితే ఎట్లా? అందరూ ఖర్చు పెట్టినట్టు నువ్వు కూడా ముక్కు మూసేస్తే ఎట్లా? అందరూ సామాన్యులు, కానీ నువ్వు దేవుని బిడ్డవి, మర్చిపోవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కులమును పట్టించుకోకుండా అందరినీ గౌరవించటం దేవుని నామాన్ని మహింపరుస్తుంది. అర్థమైందా? కుల, ప్రాంతీయ, జాతి వైషమ్యాలు లేకుండా, మత వైషమ్యాలు లేకుండా, వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళైనా సరే. ఇప్పుడు ఒక మతం అని కాదు, ఎవరు వచ్చినా ఇక్కడ పట్టెడు అన్నం దొరికిద్ది.
10 రోజులకి ఆహారం దొరికిద్దండి. ఎవరు వచ్చినా, ఈ క్రైస్తవుడు వస్తేనే అని లేదు, అన్యుడు వచ్చినా సరే, అయ్యా నా ఇంట్లో లేదయ్యా, పిల్లలకి అన్నం లేదయ్యా, ఏదన్నా సాయం చేయండి అని ఎవరు వచ్చినా ఒక 10 దినాలకి సరిపడా. ఎందుకంటే 10 దినాల్లో పని దొరికితే రన్నింగ్ చేసుకుంటాడు. ఆ 10 దినాలు భార్యా బిడ్డలు బ్రతకడానికి అంత రైస్ ఇచ్చి అంత కూరకు ఆహారం ఏర్పాటు చేసి పంపిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉన్నదానిలోనే ఎరుగుదురా మీరు? ఎంతమందికి తెలుసు? అది అందరికి ఇట్లా కదిలించండి చేతులు. అదిగో ఎత్తులకి చెప్పట్లా, మాదిరి కోసం చెప్తున్నా. ఇప్పుడే కాదు, ఏమీ లేని స్థితిలో కూడా నాకున్న ఆ పట్టడన్నంలోనే మీకు ఇంకొకళ్ళకి భాగం ఇచ్చినట్లుగా దేవుడు నా కృపనిచ్చాడు. అదే జీవితం. నువ్వు ఏ ఫీల్డ్కి చెందిన వ్యక్తివైనా. నిన్న చీరాల్లో ఒక హాస్పిటల్ విజిట్ చేసి వచ్చాను నేను. డాక్టర్ నోవా, ఆయన వైద్యుడు మరియు సేవకుడు. ఆయన ఒక అద్భుతమైనటువంటి పని చేశాడు. సేవకుడుగా ఉండి సేవ చేసుకుంటానే మరో పక్కన హాస్పిటల్ కట్టాడు. ఎందుకు కట్టాడో తెలుసా? దీనులైన పిల్లలు కొంతమంది అన్యాయంగా ఇబ్బందులు పాలవుతున్నారు. వారిని చూసి కొంతైనా నేను సేవ చేయగలుగుతాను ఈ విధంగాని డైరెక్ట్గా క్రిస్టియన్ హాస్పిటల్ అని పెట్టాడు. అంటే అందులో వైద్యం చేసే డాక్టర్లందరూ క్రీస్తు బిడ్డలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. తాను క్రైస్తవుణ్ణని బాహాటంగా సాక్ష్యం ఇచ్చాడండి. నేను క్రైస్తవుణ్ణి, నేను క్రీస్తు అనుచరుణ్ణి. డాక్టర్ అది. కొంతమంది చెప్పుకోరు. లాయర్, క్రైస్తవ లాయర్ అయి ఉంటాడు, నేను క్రిస్టియన్ అని చెప్పుకోడు. డాక్టర్ అయి ఉంటాడు, నేను క్రైస్తవుని అని చెప్పుకోరు. కొంతమంది దొంగ దాగులు దాగుతారు. కొంతమంది ఎందుకు? పరువు తక్కువట, ప్రిస్టేజీ దెబ్బతింటదట, తక్కువగా దోస్తారట. ఎవడురా చెప్పింది? ఎవడు చెప్పింది? ప్రపంచంలో 60% మంది గౌరవించేది ఘనమైందా? కనీసం 2%, 3% కూడా లక్ష్య పెట్టనిది ఘనమైందా? 2%, 3% కూడా లక్ష్య పెట్టని దాన్ని ఆవంతున డబ్బా కొట్టి చెప్పుకుంటుంటే, ప్రపంచ ప్రజానీకంలో 60% మంది గౌరవించిన యేసును నేను నమ్ముకున్నానని చెప్పడానికి సిగ్గా. ఎందుకని సిగ్గుపడుతున్నావు? యేసు ఏం అపవిత్రమైన పనులు చేశాడని, యేసు ఏం పాపాలు చేశాడని, ఎక్కడ క్యారెక్టర్ లెస్ అని యేసు ప్రభు బిడ్డనని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావు? దొంగలాగా ఎందుకు తాగుతున్నావు? చెప్పు ధైర్యం చేసి. నేను క్రిస్టియన్నే, క్రైస్తవుణ్ణే, నేను క్రైస్తవురాల్ని, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను. యేసు ప్రభు నా దేవుడు, యేసు నా రక్షకుడని దమ్ము చేసి చెప్పాలా? కులం అట. కొంతమంది మా క్యాస్ట్ వాళ్ళు తక్కువగా చూస్తారా? మగపొటక పుట్టి ఆడేశం వేసుకొని సిగ్గు లేకుండా తిరుగుతున్నోడికి ఏమండి? మగపొటకు పుట్టి ఆడేశం వేసుకొని ఏమాత్రం బెరుకు లేకుండా తిరుగుతున్నోడికి భక్తి పేరుతో లేని సిగ్గు. రోషం కలిగిన దేవుణ్ణి నమ్ముకున్న నీకెందుకు నాయన సిగ్గు? పిచ్చోడా, నీకెందుకు సిగ్గు? చెప్పాల ధైర్యంగా. గుండె నా గుండె నిండా యేసే ఉన్నాడు, నేను యేసయ్య బిడ్డని. ఎవ్వడేమనుకుంటే నాకెందుకు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామం దూషణ పాలు కాకుండా ఆయన నామం మహింపరచబడినట్లు మనం సమస్త క్రియలను దిద్దుకుందాం. ఇది తీవ్రంగా తీసుకుందాం. ఏ అవకాశం వచ్చినా దేవుని ప్రేమ చూపిద్దాం, సేవ చేద్దాం. రోగులకు సేవ చేద్దాం, వృద్ధులకు సేవ చేద్దాం, అనాథలకు సేవ చేద్దాం. ఏర్పాటు చేయాలి. మనం చేయాలా వద్దా? ముసలోళ్ళని ఆదరించొద్దా? అనాథలను ఆదరించొద్దా? రోగులకు సేవ చేయొద్దా? చేద్దామన్న వాళ్ళు చేతులు ఎత్తండి అంటారు. కూటమి అయిపోయిన ఒక్కళ్ళు కూడా అడ్రస్ దొరకరు. చేద్దామని ఇప్పుడేం చేతులు ఎత్తారు, మళ్ళీ కూటమి అయిపోయినాక నువ్వే చేసుకోరా పుల్లయ్య అని పోతారు. మీరు ఏకీభవించలేదని నేనేం ఆగనులే, నేను చేయాలనుకుని నేను చేస్తా.
కని పెంచి పెద్ద చేసిన తర్వాత చెట్టుకొకళ్ళు గుట్టకొకళ్ళు అన్నట్టు ముసలోళ్ళని వదిలేసి ఎవరి దారిని వాళ్ళు పోయే పిల్లలు చాలామంది ఉన్నారు. ఆ పిల్లలతో ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకొని వాళ్ళు దగ్గరికి రాక, వాళ్ళ గురించిన జ్ఞాపకాలు పోక, బతకలేక, చావు రాక విలవిలలాడే తల్లిదండ్రులు ఇంతమంది. కొంతమంది పిల్లలే తల్లిదండ్రులను తీసుకెళ్ళి ఓల్డేజ్ హోముల్లో చేర్చటం. మీకు తెలుసా? వాళ్ళ దగ్గర తిట్లు తింటానో తన్నులు తింటానో పడి బతికిన ముసలాళ్ళు ఓల్డేజ్ హోమ్కి చేర్చగానే చచ్చిపోయారు. ఎందుకో తెలుసా? ఇంకా రారుగా నా బిడ్డలు నా దగ్గరికి. ఇక చావు కోసం నేను ఎదురు చూడటమే కదా. చనిపోయిన దాకా మా అమ్మ ఇక్కడే, చనిపోయిన దాకా మా నాన్న ఇక్కడే అని అప్పచెబితే, ఇక నేను చచ్చిపోయినాక నా శవాన్ని తీసుకెళ్ళటానికే కదా వాళ్ళు వస్తారు. దానికైనా వస్తారో, లేకపోతే డబ్బులు ఇస్తాం మీరే భూస్థాపన చేయండి అంటారో. చూడండి, ముసలాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి, వాళ్ళ కళ్ళు వాకిటికి వెళ్ళి చూస్తూ ఉంటాయి. ఏ కొడుకైనా ఏ కూతురన్నా అమ్మ అనుకుంటా వస్తారేమో, నాన్న అనుకుంటా వస్తారేమో. ఏ మనవడైనా తాతయ్య అనుకుంటా, ఏ మనవడైనా నానమ్మ అనుకుంటా, అమ్మమ్మ అనుకుంటా వస్తారేమో అని వాళ్ళ కళ్ళు వాకిటికెళ్ళే. ఇంకా దారుణమైన విషయాలు చెప్పనా? ఏడుపు వచ్చింది వాళ్ళ చేష్టాలు చూస్తుంటే. దారుణమైన విషయాలు చెప్పనా? ఎవరైనా నీలాంటి వాళ్ళు రూపాయి డబ్బులు ఇస్తే, పెద్దమ్మ ఇదిగో ఏమన్నా తిను అని ఇస్తే, అవన్నీ రూపాయి 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 దాచిపెట్టి ఎప్పుడో ఒకసారి వచ్చి పలకరించిపోయి ఆ కొడుకు ఇచ్చుకుంటుంది ఒక తల్లి, ఆ కూతురికి ఇచ్చుకుంటుంది ఒక తల్లి. నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు అంటే, నీలాంటి వాళ్ళు వచ్చి వద్దన్నా ఇచ్చిపోతుంటారమ్మా, అవన్నీ నేనేం చేసుకుంటాను అందుకే దాచిపెట్టి. ఆ డబ్బు ఈ స్థితిలో ఉండి ఆ డబ్బు తీసుకొనైనా ఆ రూపాయిని బట్టన్నా నా మీద ప్రేమ చూపిద్దేమో నా ఆశ. కానీ దొరకదే. చచ్చిపోతారు తెలుసా మీకు? మళ్ళీ వాళ్ళకి రోగాలు ఏముండవు, దిగులుతో చచ్చిపోతారు, దిగులుతో. జవసత్వాలు బాగున్న వాళ్ళకి అర్థం కాదు ఇది. జవసత్వాలు కృంగిపోయి బిడ్డల మీద మమకారం చావక అల్లాడిపోతున్నటువంటి వాడు. నాకు అదొక భారం, అందుకే చెప్తున్నా. అవునండి, పిల్లలు ఉంటారు చాలామంది, కానీ ఎవరు దగ్గర ఉండరు. ఏం చేయాలా? వీళ్ళకి సడన్గా బలహీనత వచ్చింది, ఎవరు వేసుకొని వెళ్తారు? పిల్లలందరూ తల ఒక దిక్కు, మరి ఎవరు తీసుకెళ్తారు? కానీ తల్లిదండ్రి ఆశ ఏంటి? నా ప్రాణం పోయేటప్పుడు కూడా నా పిల్లలు నా దగ్గర ఉండాలని. కానీ ఎవరు ఉంటారు తెలుసా? ఎవరో వేరే వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉండరు. ఎందుకు ఉండర్రా అని కూడా అడగరు తల్లిదండ్రి. వాళ్ళు మనం ఎట్ట రాలిపోయినా పర్వాలేదే, వాళ్ళు బాగుంటే అంతే చాలనుకుంటారు. కానీ ఈ మమతలు వాళ్ళకి తెలియవే. అందుకే అలా నెట్టివేయబడినటువంటి తల్లిదండ్రుల్ని చేరదీయాలి, వాళ్ళకి నేను ఒక కొడుకుగా మారాలి అనేది నా ఆశ అండి, నా ఆశ. వాళ్ళకి నేనే ఒక కొడుకుని అవ్వాలి, నాతో పాటు మీరు వాళ్ళకి కొడుకులు అవ్వాలి, వాళ్ళకి కూతుళ్ళు అవ్వాలి రా తల్లి, నా ఆశ అది. మనం ఉన్నంత వరకు ఎంత చేయగలమో అంత చేయాలి మనం. ప్రపంచం మొత్తాన్ని ఉద్ధరించలేకపోవచ్చు, కానీ మన కళ్ళ ముందుకి దేవుడు పంపించిన వాళ్ళని అయితే కాపాడుకుంటాం కదా. మన కళ్ళ ముందుకి దేవుడు పంపించిన వాళ్ళని అయితే రక్షించుకుంటాం కదా. వాళ్ళకైతే అంత బాసటగా ఉండగలం కదా, వాళ్ళనైతే అంత ఆదరించగలం కదా నాయన. న్యాయమే కదా. నేను తెలియకుండా చెప్పట్లా, నేను అన్నీ చూసి ఎరిగే చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి, సత్క్రియల వలన దేవుని నామం మహింపరచబడినట్లు మన చేతనే అవుతుంది దేవుని నామం దూషణైనా, దేవుని నామానికి మహిమైనా. అందుకే మన ప్రవర్తనను దిద్దుకుందాం, ప్రేమ చూపిద్దాం, త్యాగాన్ని చూపిద్దాం, సహనాన్ని చూపిద్దాం, దయను చూపిద్దాం, క్షమాగుణాన్ని చూపిద్దాం. దేవుని రాజ్య నిర్మాణానికి నడుం కడదాం. చేతనైనంత మటుకు ఇతరులకు దేవుని వార్తను ప్రచురపరుద్దాం. ఆ దర్శనాన్ని కలిగి ఉందాం, ఆ భారాన్ని కలిగి ఉందాం. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ దేవుని సంతతి, మనం చేర్చబడ్డాం. ఈరోజు యేసు ప్రభు రెక్కల నీడలో మనం ఉన్నాం. ఈ క్షణాన మనం చచ్చినా మనం పరలోకం వెళ్తామని గ్యారంటీ ఉంది. కానీ అన్ని జనులకు ఉందా? అన్ని జనులకు ఉందా? నశించిపోతారే వాళ్ళు, నరకానికి పోతారే.
కాబట్టి వాళ్ళకి క్రీస్తు వార్తను ప్రచురపరచడానికి, క్రీస్తు సువార్తను ప్రచురపరచడానికి ఏంటి సువార్త? ప్రజలారా, ఇదిగో దేవుడు మిమ్మల్ని క్షమిస్తున్నాడు, ఆయన నామమందలి విశ్వాసం ఉంచండి, ఇదిగో ఉచితంగా క్షమాపణ పొందుతారు, దేవుని రాజ్య వారసులు అవుతారని దేవుని క్షమాపణ ప్రచురపరచుటయే సువార్త. మనల్ని క్షమించి మన దోషములను భరించి మన కొరకు రక్తము కార్చిన యేసునందు విశ్వాసం ఉంచండి, మీ എല്ലാ పాపములు క్షమించబడి పరలోక రాజ్య వారసులు అవుతారు అని చెప్పుట యేసు సువార్త.